ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 26వ వచనం వరకు వినండి. దేవుడొక్కడే అని నీవు నమ్ముతున్నావు. అలాగు నమ్మడం మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. ఊరికే నమ్ముతున్నాను అనటం కాదు. పెదవులతో దేవుని పేరు ఉచ్చరిస్తే సరిపోదు. రక్షించే విశ్వాసం హృదయంలో ఉన్న సజీవ శక్తి. 20వ వచనం, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుతున్నావా? ఫలించని విశ్వాసము నిష్ఫలం, విఫలం. అది శూన్యం, నిరర్ధకం. నీతిమంతుడవని పనిచేసేదా? లేకపోతే నీవు వ్యర్థుడవే. విశ్వాసానికి రెండు వైపులా చూడాలి. నాణ్యానికి రెండు వైపులా గమనించాలి గదా. రోమా, గలతీ పత్రికల్లో పౌలు స్వనీతిని సునిశితంగా గద్దించాడు. యాకోబు తన పత్రికలో నామకార్థ క్రైస్తవాన్ని, క్రైస్తవులలో దిగజారిపోతున్న నైతిక ప్రమాణాన్ని గద్దించాడు. క్రియలు లేని విశ్వాసము అని యాకోబు అన్నప్పుడు రక్షించబడిన తరువాత నీతిమంతుడు చేయవలసిన క్రియలను గురించి మాట్లాడుతున్నాడని గ్రహించాలి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి పౌలు ఏమి చెబుతున్నాడో యాకోబు తన పత్రికల్లో క్రియలు లేని విశ్వాసాన్ని గురించి అవే మాటలు పలుకుతున్నాడు. ఇద్దరూ చెప్పేది క్రైస్తవ నీతిని గురించే. నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవిస్తాడు అనగా నీతిమంతుడు క్రియాసహితమైన విశ్వాసము వల్ల జీవిస్తాడు. క్రీస్తు నీతి మనకు ఆరోపించబడినందున మనము దేవుని చేత అంగీకరించబడ్డాము. యాకోబు ఇదే సత్యాన్ని ప్రయోగాత్మకంగా విశ్వాసి సత్క్రియల దృష్ట్యా ఫలవంతమవుతుందని చెబుతున్నాడు. విశ్వాసికి అతని సత్క్రియలు విశ్వాస ప్రకటన సాధనములు. విశ్వాసం క్రియాశీలమైనది, క్రియలు విశ్వాసాత్మకమైనవి. ఈ రెండిటి అవినాభావ సంబంధాన్ని శ్రోతలు గుర్తించాలి. విశ్వాసం విశ్వాసి యొక్క పరిశుద్ధ జీవితంలో కనిపించాలి గదా. పౌలు ప్రకటించిన విశ్వాసం క్రియలలో ఎలా సఫలమవుతుందో యాకోబు చూపుతున్నాడు. నీతిమంతుడు ఫలవంతమైన తన విశ్వాసాన్ని క్రియలలో ఎలా వ్యక్తం చేయగలడో యాకోబు చూపుతున్నాడు. 21 నుండి 24వ వచనం వరకు, మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసిందని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు గదా. కాబట్టి అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అనే లేఖనము నెరవేర్చబడింది. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. మనుష్యుడు విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడతాడని మీరు దీని వలన గ్రహించారు. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, 22వ అధ్యాయం 1 నుండి 14వ వచనం వరకు అబ్రాహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడని పరిగణించబడినట్లు చెప్పబడింది. ఇస్సాకును అర్పించినప్పుడే అబ్రాహాము నీతిమంతుడయ్యాడా? అబ్రాహాము ఇస్సాకును అసలు బలి ఇచ్చాడా? ఇవ్వలేదు. అయితే అబ్రాహాము విశ్వాస క్రియ ఏది? క్రియలు అతణ్ణి రక్షించాయా? లేదు. విశ్వాసము చేత అతడు కత్తి ఎత్తాడు. దేవుడు నరబలిని కోరడు. అయినా దేవుడు చెప్పాడు గనుక అలా చేయడానికి సిద్ధమయ్యాడు. దేవుడు ఇస్సాకును మృతులలో నుండి లేపగలడు అని అబ్రహాము నమ్మాడు. అబ్రహాము ఇస్సాకును నిజంగా బలి ఇవ్వలేదు. దేవుడు ఇస్సాకుకు ప్రత్యామ్నాయంగా బలి పశువును చూపించాడు. దేవుడే గనక ఆపి ఉండకపోతే అబ్రహాము ఇస్సాకును వధించి ఉండేవాడే. అబ్రహాము తన విధేయతా క్రియ వల్ల తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. అబ్రహాము క్రియ దేవుని యందలి విశ్వాసమే. ఇప్పుడు యాకోబు మరో దృష్టాంతాన్ని మనకు ఎత్తి చూపుతున్నాడు. 25వ వచనం, రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని
వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది గదా. రాహాబా క్రియల వల్ల నీతిమంతురాలు ఎలా అయింది? ఇశ్రాయేలీయులైన వేగుల వారిని ఆమె స్వీకరించింది, వారిని దాచిపెట్టింది. వారు ఎలా తప్పించుకోవాలో చెప్పింది. యెహోషువ 2వ అధ్యాయం. ఆమె యెరికో పట్టణంలోని స్త్రీ. ఆమె తన గత జీవితానికి పూర్తిగా వీడ్కోలు చెప్పింది. తన ప్రజలను కూడా విడిచిపెట్టింది. ఆమెకు అంతకు ముందు లాభకరమైన వాటిని నష్టపరుచుకున్నది. ఆమె దేవునికి స్తోత్రం అని చెప్పి ఊరుకోలేదు. ఒక ప్రేక్షకురాలుగా చూస్తూ ఉండిపోలేదు. ఉదాసీనంగా మౌనం పాటించలేదు. ఆమె ఒక క్రియ చేసింది. ఇశ్రాయేలీయుల దేవుడు వారికి ఈ భూమిని వశపరుస్తాడని నమ్మింది, విశ్వసించింది. ఆమె వేగుల వారితో అన్నది, 40 సంవత్సరాల నుండి మిమ్మును గూర్చి వింటున్నాము. నేను యెహోవా దేవుని యందు విశ్వసిస్తున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఆమె దేవుని యందు విశ్వసించి తన విశ్వాసాన్ని క్రియారూపంలో వ్యక్తం చేసింది. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో ఈమె విశ్వాస వీరనారిగా పేర్కొనబడింది. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొన్నందున అవిధేయులతో పాటు నశింపక విశ్వాసుల జాబితాలో నీతిమంతురాలని పేర్కొనబడింది. తన స్వంత ప్రజల మధ్య విశ్వాస ఫలం కూడా అంతా కలిపి విశ్వాసమే. క్రియాశీల విశ్వాసం. నీకు సజీవ విశ్వాసముంటే నీ జీవితం ఫలప్రదమవుతుంది. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి. భక్త యాకోబు అధ్యాయం చివర ఈ మాట అంటున్నాడు. 26వ వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇదే మాట పౌలు కూడా అన్నాడు, యాకోబు అన్నాడు, దేవుని వాక్యం అంటోంది. ప్రియ సోదరీ సోదరులారా, రోమాపత్రిక 4వ అధ్యాయమంతా అబ్రహాము విశ్వాసాన్ని గురించే మాట్లాడుతోంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలలో కూడా అదే అంశం ప్రస్తావించబడింది. ఇస్సాకు పుట్టకముందే అబ్రహాము విశ్వాసం అతణ్ణి నీతిమంతుణ్ణి చేసింది. అయితే ఇస్సాకు బలి సందర్భంలో అబ్రహాము విశ్వాసము అతని క్రియతో సహకరించింది. అబ్రహాము విశ్వాసమందు విధేయత ఉంది. అతని విశ్వాసము అతని విధేయత యందు ఫలించింది. అతని విశ్వాసానికి క్రియ చేరినందున విశ్వాసం సార్థకమైంది. సత్క్రియలు రక్షించే విశ్వాసానికి అనుబంధములు. విశ్వాసమందు నీతిక్రియ నిక్షిప్తమై ఉన్నది. అందుచేత విశ్వాసమే కాదు, విశ్వాస క్రియే అతని నీతి జీవితానికి ప్రవర్తనకు ఆధారమైంది. దేవునికి స్తోత్రం. యాకోబు తన పత్రికలో అబ్రహాము రాహాబు ఉన్న జాతికి తండ్రి. రాహాబు ఒక వేశ్య. అబ్రహాము అనేక సంవత్సరాలు దేవుని బడిలో విశ్వాసపు పాఠాలు నేర్చుకున్నాడు. రాహాబుకు అట్టి శిక్షణ లేదు. అబ్రహాము మంచివాడు, పరిశుద్ధ శీలము గలవాడు. రాహాబు నైతికంగా భ్రష్టురాలు. ఈ వేశ్య కనానీయురాలు, అమూల్యమైన విశ్వాసాన్ని కలిగిన ధన్యురాలు. ఈమె పేరు అబ్రహాము పేరుతో చేర్చబడడం గొప్ప విశేషం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా వీరిద్దరి పేర్లు చెప్పబడ్డాయి. దేవుడు వీరిద్దరినీ క్రియాశీలమైన విశ్వాసానికి మాదిరి వ్యక్తులుగా పేర్కొన్నాడు. సజీవ విశ్వాసములో నుండి సత్క్రియలు ఎలా ప్రవహిస్తాయో దేవుడు చూపుతున్నాడు. యెహోషువ 2వ అధ్యాయం 9-11 వచనం వరకు ఆమె సాక్ష్యం వినదగింది. వేగుల వారితో ఆమె అన్నది, యెహోవా ఈ దేశమును మీకిస్తున్నాడని, మీ వలన మాకు భయం పుడుతుందని, ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుతుందని నేనెరుగుదును. మీరు ఈజిప్టు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలా ఆరిపోజేశాడో, యొర్దాను తీరాన ఉన్న అమోరీయుల రాజులిద్దరినీ, అనగా సీహోనును ఓగును మీరేమి చేశారో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలం చేశారో ఆ సంగతి మేము విన్నాము.
మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమియందు దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనా ధైర్యమేమాత్రము ఉండదు. చూచారా, రాహాబు సాక్ష్యం ఎంతో బలమైనది. ఇద్దరు వేగులవారి క్షేమము కోసం ఆమె చేసిన సాహసం ఆమె క్రియాశీల విశ్వాసానికి ప్రబల నిదర్శనం. విశ్వాసమంటే మానసికమైన ఒప్పుకోలు మాత్రం కాదు, ఏదో మతాచార పరిధిలో ధర్మశాస్త్ర క్రియలు చేయడమూ కాదు. ఇది వీటన్నిటికీ అతీతమైనది. కేవలం ధర్మశాస్త్రోక్త క్రియలకు సజీవ విశ్వాసం పరిమితం కాదు. పరిశుద్ధ విధేయతతో క్రియాశీలమై స్వచ్ఛందమైన సత్కార్యాచరణలో సజీవ విశ్వాసం వ్యక్తమవుతుంది. నైతిక శీలం సువార్త సత్యానికి అనుగుణమై ప్రయోగాత్మకమై వెలుగొందుతుంది. సువార్త సత్యమే పరిశుద్ధ జీవితానికి ఆధారం. కొండమీది ప్రసంగాన్ని ఇంటా బయట విశ్వాసులు అభ్యసించాలి, సాధన చెయ్యాలి. సజీవ విశ్వాసానికి పరిశుద్ధ జీవితం రుజువు మాత్రమే కాదు, విశ్వాసి నీతికి గమ్యం యేసుక్రీస్తును పోలి ఉండడం. ఒక పాపి రక్షణ కోసం ధర్మశాస్త్ర క్రియలు చెయ్యాలంటే అతడు చెయ్యలేడు. అతడు తన పాపాలు ఒప్పుకొని యేసును రక్షకునిగా అంగీకరిస్తే చాలు. ఇది పౌలు పత్రికలలోని ప్రబోధం. అయితే యాకోబు తన పత్రికలో ప్రతిపాదించిన సత్యం మనలను రక్షించిన విశ్వాసం సత్ఫలాలను పండించాలి. లేకపోతే అది మృత విశ్వాసమే. సరైన విశ్వాసమైతే అందులో నుండి సత్క్రియలు రావాలి. శ్రోతలు మరువరాని సత్యం, రక్షణకు ఎట్టి క్రియలు పనికిరావు. గాని రక్షించబడిన వ్యక్తి మంచి క్రియలు చేయాల్సిన అగత్యమెంతైనా ఉంది. రక్షణానుభూతి సత్క్రియలకు గొప్ప ప్రేరణ. దేవుని కృప ఉచితం. విశ్వాసి కనికరము గలవాడై కనికరం పొందుతాడు. విశ్వాసమనేది మన చేత పని చేయిస్తుంది. విశ్వాసం ఉంది అంటే అది మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. విశ్వాసం ఉందని చెప్పి దాన్ని రుజువు చేసే క్రియలు లేనప్పుడు అట్టి విశ్వాసం కేవలం వెక్కిరింత మాత్రమే. విశ్వాస ప్రమాణం అందరికీ కంఠతావచ్చు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను నమ్ముతున్నాను అని చెప్తారు. అంటే ఏమిటి? దేవుడు మన తండ్రి, క్రీస్తు ద్వారా రక్షించబడిన వారము. దేవుని ఆత్మ ద్వారా ఈ అనుభవం మనకుంది. అంతేకాని ఊరికే దేవుని పేరు పలకటం కాదు. నామకార్థ విశ్వాసి కంటే అవిశ్వాసి మేలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17, 20, 26 వచనాలలో ఇదే మాట పునరుద్ఘాటించబడింది. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమవుతుంది. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. సజీవుడైన మనిషిని చూడండి. అతనికి ప్రాణమున్నది, ఆత్మ ఉన్నది. అది శరీరానికి చలనహేతువు. పనిచేయడానికి ఆత్మకు శరీరమే సాధనం. అయితే శరీరం ఒక్కటి మాత్రమే ఉన్నది అనుకోండి. శవం శరీరమే కాని అది మృత శరీరం. అందులో జీవం లేదు, గనుక చలనమూ లేదు. శరీరంలోని ఆత్మ జీవాత్మ, గాని అది లోపించింది. అలాగే క్రియలు శరీరం, విశ్వాసం ఆత్మ. ఈ రెండిటిలో ఏది లోపించినా అంతా నిరర్థకమే అవుతుంది. శరీరాన్ని బతికించేది, కదిలించేది ఆత్మ, జీవము. కేవలం విశ్వాస ప్రమాణాన్ని ఏకరువు పెడితే చాలదు, క్రియాత్మకమైన సేవ కావాలి. 19వ వచనం, దేవుడొక్కడే అని నమ్ముతున్నావు, నమ్ముతున్నాను అని విశ్వాస ప్రమాణాన్ని వల్లిస్తున్నావు. దయ్యాలు కూడా అదే మాట చెబుతాయి. దేవుడంటే వణుకుతాయి కూడా. సత్యాన్ని జీవించకపోతే అది సత్యం ఎలా అవుతుంది? ప్రేమ గలిగి సత్యాన్ని జీవించేవారే ఎదుగుతారు. పనిచెయ్యని విశ్వాసం నిర్జీవ పదార్థం. అది ఆధ్యాత్మిక కళేబరం. నిర్వీర్యమై నీరసించి పనిచెయ్యని విశ్వాసం చచ్చి ఊరుకుంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనం, ప్రభువు గద్దింపు చాలా తీవ్రమైనది. కపెర్నహూమా,
ఆకాశము మట్టుకు హెచ్చించబడతావా? నీవు పాతాళము వరకు దిగిపోతావు. సోదరీ సోదరులారా, సజీవ విశ్వాసం క్రియలను ఉత్పత్తి చెయ్యాలి. పనిచెయ్యని విశ్వాసం రక్షించగలదా? మనలను రక్షించే విశ్వాసమైతే అది మనల్ని మారుస్తుంది. అది మన ద్వారా పని చేయిస్తుంది. మనం విశ్వసించింది ఏదో దాన్ని ఆచరణలో పెడతాము. విశ్వాస జీవితం క్రీస్తుకు సమర్పితం, ఆయనకు అంకితమైపోయిన జీవితం. వాగ్దానము గలదై శక్తిభరితమై పనిచేసే విశ్వాసమే సార్థకం, లేకపోతే అనర్థకం. క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరచటం అసాధ్యం. విశ్వాసాన్ని గురించి మాట్లాడవచ్చు గాని క్రియల ద్వారానే విశ్వాసాన్ని ప్రజలకు చూపగలం. విశ్వాసిలో క్రీస్తు ఉండి పనిచేస్తాడు, విశ్వాసి చేత చేయిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుండి 20వ వచనం వరకు యేసు చేసిన ప్రబోధం మన హృదయాలపై ముద్రించుకోవాలి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లనైనను కోస్తారా? అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. పనికిమాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. యథార్థ విశ్వాసములో నుండి యథార్థమైన నీతి క్రియలు వస్తాయి. అట్టి క్రియలు లేనప్పుడు విశ్వాసం లేనట్లే తేలిపోతుంది. విశ్వాసము సజీవమై శక్తిగలదై పనిచేస్తుంటే సత్క్రియలు సమృద్ధిగా కనిపిస్తాయి. విశ్వాసము ద్వారా రక్షణ, రక్షణకు ఫలం సత్క్రియలు అన్నప్పుడు విశ్వాసము క్రియలు కూడా కృపచేతనే ప్రవర్తిల్లుతున్నాయని గ్రహించాలి. క్రియల ద్వారా నీతిమంతులు అని యాకోబు అన్నప్పుడు అవి విశ్వాసి క్రియలు, విశ్వాస క్రియలు. నీతిమంతులు తమ క్రియల ద్వారా తామెవరో నిరూపించుకుంటారు. పనిచేసే విశ్వాసము ద్వారా అబ్రహాము, రాహాబు నీతిమంతులని గుర్తింపు పొందారు. విశ్వాస క్రియల వల్ల కార్యసిద్ధి, విశ్వాస పరిపూర్ణత ప్రాప్తిస్తుంది. అమలులో లేని చట్టం మృతమైపోతుంది. అందాక ఎందుకు, మన కండరాలు, మెదడు సాధకము చేత, వ్యాయామము చేత బలం పుంజుకుంటాయి గదా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలన్నట్లు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు, అనగా పనిచేస్తున్నాడు, నా చేత పని చేయిస్తున్నాడు. జీవితంలో పనిచేసే విశ్వాసం మన యందు సఫలం కావాలని దేవుని చిత్తం. యాకోబు తన పత్రికలో నీతిమంతుడిగా తీర్చబడడం అన్నప్పుడు నీతిమంతుడని నిరూపించుకోవడం అనే భావం వ్యక్తమవుతోంది. ఇది ప్రజల ఎదుట విశ్వాసి యొక్క సాక్ష్యం. అయితే పౌలు నీతిమంతులుగా తీర్చబడడం అన్నప్పుడు దేవుని ఎదుట నీతిమంతుడవటం అని గ్రహించాలి. యాకోబు మానవీయ దృక్పథంలో మాట్లాడితే పౌలు దేవుని ఎదుట విశ్వాసి స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని దృక్పథంలో నీతిమంతుడెవరో పౌలు చెప్పాడు. దేవుడు నీ క్రియలను కాదు విశ్వాసాన్ని చూస్తున్నాడు. లోకం నీ సత్క్రియలను చూచి నీవు విశ్వాసివని గ్రహిస్తుంది. పౌలు సత్యమేదో చెబితే యాకోబు ఆ పరమసత్యం దుర్వినియోగం కాకూడదు అంటున్నాడు. యూద విశ్వాసులను ఉద్దేశించి యాకోబు ఈ పత్రిక రాశాడు. నాటి యూద విశ్వాసులు మానసిక జ్ఞానంతో తృప్తి పొంది నిరాసక్తంగా ఉండిపోయారు. యాకోబు వారిలో కార్యాచరణశీలాన్ని పెంపొందించడానికి ఈ పత్రిక రాశాడు. పౌలు అన్యులకు పత్రికలు రాస్తూ వారికి విశ్వాసమంటే ఏమిటో విశదీకరించాడు. యాకోబు క్రియాన్యాయం, పౌలు విశ్వాస న్యాయం, ఈ రెండూ పరస్పర సమాశ్రితములు, పరస్పర సంపూరకములు. అబ్రహాము ముందుగానే నీతిమంతుడు. తన నీతిని సాక్ష్యార్థంగా రుజువు చేసుకునేందుకు ఇస్సాకును బలి ఇవ్వటానికి ఉద్యుక్తుడయ్యాడు.
రాహాబు విశ్వాసి, నీతిమంతురాలని దేవుని చేత పరిగణించబడింది. అయితే ఆమె వేగుల వారిని దాచి వారిని సురక్షితంగా మరో దోవన పంపించి తన ఇంటి కిటికీ నుండి తొగరు రంగు దారం వేలాడదీసి తాను నీతిమంతురాలిని అని అయిన వ్యక్తి దేవుని మెప్పు పొందాలంటే, ప్రజల గుర్తింపు పొందాలంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. విశ్వాసము, దానికి సంబంధించిన క్రియలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. దేవుడు జతపరిచిన దానిని ఎవరూ వేరు చేయకుందురుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.